రేణుకా, వస్తున్నాను స్వామి. స్వామి, ప్రతి సమానురాలైన ఆ కోమలాంగి ఎవరు? ఆమె చేష్టలు ఎంతో ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి కదూ? అవును, ఆమె మహాతపస్వి జమదగ్ని మహర్షి ధర్మపత్ని రేణుకాదేవి, మహాపతివ్రత. అంటే అంటే మానవ మహిళలు తమ పతినే ప్రత్యక్ష దైవమని నమ్మే పతి పారాయణులు, మహామహిమాన్వితులు. వాళ్లు మనసు పెట్టారంటే సూర్యుని గమనాన్ని, వాయువు చలనాన్ని నిరోధించగలరు. ఆశ్చర్యం, మహాశ్చర్యం. రేణుక రాజకుమారిగా పుట్టి రాజకుమారిగా పెరిగి వందలాది దాసీలతో సేవలు చేయించుకోవలసిన నీవు ఈ ఆశ్రమవాసుని స్వీకరించి ఏం సుఖపడుతున్నావు? స్వామి, భగవత్ స్వరూపులైన తమరికి అర్ధంగి కావడమే నాకు మహాభాగ్యం. రేణుక, కుమారులు ఎవరూ కనిపించరే? హోమానికి సన్నిధులు తీసుకురావడానికి వెళ్ళాను తండ్రి. శివలింగాన్ని అభిషేకించడానికి తేనె తెచ్చాను తండ్రి. పూజకు పుష్పాలు తేవడానికి వెళ్ళాను తండ్రి. ఓ, బహు సంతోషం పుత్రులారా. భక్తియే మనందరి ప్రథమ కర్తవ్యం. అది ఆ సదాశివుని సాక్షాత్కారానికి మూలాధారం. అన్నట్టు మీ ముద్దుల తమ్ముడు భార్గవుడెక్కడా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,
ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భార్గవ వత్స భార్గవరామ, ఆహా, పరమేశ్వర, పరంజ్యోతి, ప్రసన్నుడవయ్యావ తండ్రి. పాహిమాం పాహిమాం పాహిమాం. వత్స భార్గవ, నీ నిష్కళంక నిశ్చల అమోఘ భక్తి నన్ను కైలాసంలో క్షణకాలం దిగ్భ్రాంతుణ్ణి చేసింది. నీ భక్తికి మెచ్చి ప్రసన్నుడనయ్యా. ఏం కావాలో కోరుకోవచ్చా, సంతోషంగా ప్రసాదిస్తాను. దేవదేవా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, జగదీశ్వర, జగద్రక్షక, నీ దివ్య దర్శనమే నాకు మహాభాగ్యం. ఈ మహాభాగ్యం కంటే మహత్తరమైన మరే భాగ్యము నాకు అవసరం లేదు తండ్రి. నువ్వు మాటల్లో మహాజానవు. నీ మాటలకు నేను ముగ్ధుణ్ణైపోయాను వత్సా. భార్గవ, నీవు కోరకపోయినా ఏదైనా ఒకటి ప్రసాదించాలని నా మనసు ప్రేరేపిస్తోంది. అందువలన ఈ పరశువును సంతోషకానుగా నేను నీకు ప్రసాదిస్తున్నాను. దీనితో జగత్తులో ధర్మాన్ని రక్షించు. ఎలాంటి సందర్భం ఏర్పడినా అధర్మానికి ఆశ్రయం ఇవ్వకు. ధర్మానికి విరుద్ధమైన కార్యాన్ని ఎవరు పాటించినా వాళ్ళు ఈ పరశువుకు ఆహుతి కాగలరు. నీ వలన లోక కళ్యాణం జరుగుతుంది. లోకము నిన్ను సన్మానిస్తుంది. మహాప్రసాదం తండ్రి. నిజం. అవును తండ్రి, ఇది జరిగిన వాస్తవం. భార్గవ, భార్గవరామ, నా ముద్దుల కుమార, ఎందరో జ్ఞానులు అశేషకాలం అనంత భక్తితో భగవంతుణ్ణి ఆరాధించిన వాళ్ళకి లభ్యం కాని ఆ పరమభాగ్యం నీకు లభ్యమైంది కదూ. కుమార, నువ్వెంతటి భాగ్యశాలి. నీలాంటి పుత్రుణ్ణి పొందినందుకు నా జన్మ చరితార్థమైంది, చరితార్థమైంది. నన్ను ఆశీర్వదిస్తు తండ్రి. పుత్ర, నాకంటే ముందు నువ్వు అందుకోవలసింది నీ తల్లి ఆశీర్వాదం. తల్లిని మించిన దైవం లేదని నీకు తెలియదా? నీ వంటి మహిమాన్వితుడైన సుపుత్రుణ్ణి కన్నందుకు ఆ మహాతల్లి ఎంతో ధన్యురాలు, ఎంతో మాన్యురాలు. నన్ను ఆశీర్వదించు మాత. అఖండ విజయ ప్రాప్తిరస్తు. నిన్ను కొనియాడ నాకు మాటలు చాలడం లేదు. భార్గవ, ఆ పరమేశ్వరుని వరంతో ఈ పరశువును ధరించి నేటి నుండి పరశురాముడిగా ప్రఖ్యాతిగాంచి చిరంజీవిగా వర్ధిల్లు నాయనా. ఆగు, ఆగు.
ఇక ఒక్కడుగు ముందుకు వేయకు. స్వామి చెయ్యి. లజ్జావిహీన, పతివ్రతా ధర్మానికి భంగం కలిగించిన నీకు లజ్జ లేశమాత్రం ఉన్నా నీ మొహాన్ని ఇక నాకు చూపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళు. శాంతం పాపం, శాంతం పాపం. దేవా, మనసా వాచ కర్మణ తమరినే ప్రత్యక్ష దైవంగా భావిస్తున్నాను. ఇట్టి పరిస్థితుల్లోనూ నా పతివ్రత ధర్మాన్ని నేను మీరలేదు స్వామి. వాచాలి, ఎందుకు అసత్యమాడుతున్నావు? నీ మనసు విచలితమై ఆ గంధర్వుల ప్రణయాన్ని చూడలేదా? నిజం దేవా, నేను చేసిన ఏ జన్మ పాపమో ఏవో ఎందుకో నా మనసు క్షణకాలం చలించడం మాత్రం లేదు. కానీ ఆ తర్వాత నా మనసులో మీరే ఉన్నారు స్వామి. మీకు అపకీర్తిని తెచ్చి మీ ప్రశాంత జీవితానికి భంగం కలిగించే పాపిని కాదు. దయవుంచి నన్ను క్షమించండి స్వామి. క్షమ నీక? మనసులో కల్మషాన్ని నింపుకొని వచ్చి ఈ ఆశ్రమాన్ని కలుషితం చేయాలనుకున్నావా? నీకు ఈ ఆశ్రమంలో స్థానం లేదు, వెళ్ళు. భగవంతుడా, ఏ స్త్రీకైనా పతి గృహమే ఆమె గృహం కాదా? పతి పదసేవే ఆమె పూజించే స్థలం కాదా? దాన్ని వదిలి ఆమె ఎక్కడికి వెళుతుంది స్వామి? ఈ శుష్క ప్రియాలు నా వద్ద చెప్పదు. ఈ ఆశ్రమంలో మాత్రమే కాదు, నా మనసులోనూ నీకు స్థానం లేదు. స్వామి, నేను విధించే శాపానికి గురి కావద్దు. బయటికి వెళ్ళి. స్వామి, స్వామి, ఒకవేళ మీరే స్వయంగా నాకు శిక్ష విధిస్తే అది నాకు ఎన్నో జన్మల తపస్సు ఫలంగా భావిస్తాను. మీరు విధించే శిక్షను పతివ్రతలు సూర్యుని గమనాన్ని, వాయువు చలనాన్ని నిరోధించగలరు అని ఆ రోజు అన్నారు కదా, అలాగే విధిని కూడా నిరోధించొచ్చు కదా? అది మాత్రం సాధ్యం కాదు. విధి పరబ్రహ్మ సంకల్పం. దాన్ని మీరడానికి దేవాది దేవతలకే అసాధ్యం. ఇంకా మానవ మాత్రులెంత? సులోచన, సులోచన! తండ్రి, నన్ను పిలిచిన కారణమేమి? సులోచన, నీవు నాకు జ్యేష్ఠపుత్రుడివి, నాకు ప్రీతిపాత్రుడివి. నీకొక గురుతరమైన కార్యాన్ని అప్పగిస్తాను. పాటిస్తావా? శిరసావహించి పాటిస్తాను తండ్రి. నిజమా? మీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నాను పితృదేవా. అట్లయినా నీ తల్లి శిరస్సును ఖండించి నాకు తెచ్చప్పగించు. తండ్రి, నా తల్లి శిరస్సున? ఎందుకు నాలుగు తడబడుతోంది? తండ్రి, కన్న తల్లి తలను ఏ పుత్రుడైనా ఖండించపోనుకుంటాడా? మనస్సు ఎలా వస్తుంది? చచ్చా, అలాంటి భావాలు మనస్సులో ఏర్పడ్డవే మహాపాపం. ఈ కార్యం నేను చేయలేను. నన్ను క్షమించండి. చెయ్యి ద్రోహి! ఇచ్చిన మాటలు తప్పుతావా? అధముడా, భస్మమైపో! విలోచన, బృహలోచన! పుత్రులారా, మీకు ఒక బాధ్యతను అప్పగిస్తాను. తెలుసు తండ్రి, సోదరునికి చెప్పడం మేమంతా విన్నాం. అంటే తల్లిని వధించే కార్యం మా వల్ల కాదు తండ్రి. ఏమన్నావు? దయచూపి క్షమించండి తండ్రి. ఛ! ఉలి కడుపున పిల్లి కూనలు పుట్టాయి. మిమ్మల్ని నా బిడ్డలని చెప్పుకోవటానికే సిగ్గుగా ఉంది. వండి, స్పష్టమైపోయింది. పుత్ర పరశురామ, విజయీ భవవత్స. నన్ను ఆజ్ఞాపించండి తండ్రి. కుమార, ధర్మమే నా ప్రాణం. ఆ ధర్మానికే భంగం ఏర్పడితే క్షణకాలమైనా నేను దాన్ని సహించలేను. నాకు తెలుసు తండ్రి. ఈ ధరణిలో ధర్మం నీ వలన కాపాడబడాలి. ఆ ధర్మాన్ని మీరిన వారు ఎవరైనా కాని వాళ్ళు క్షమార్హులు కారు. వాళ్ళను నీ పరశువుతోనే శిక్షించాలి. సిద్ధంగా ఉన్నాను తండ్రి. ఆ ధర్మహీనురాలు నీ తల్లి. నీ వలనే ఆమెకు శిరక్షాదం జరగాలి. ఇది నా ఆజ్ఞ. మహదాజ్ఞ.
కుమారా, ఈ జమదగ్నికి తగిన పుత్రుడవు నీవే. 14 భువనాలు నీ కీర్తిని కొనియాడే విధంగా పితృవాక్య పరిపాలకుడు అనిపించుకున్నావు. దీని వలన నా మనసుకు మహదానందం కలిగింది. కుమారా, ఈ ఆనంద సమయంలో నీకు నేను 3 వరాలు ప్రసాదిస్తున్నాను. ఏం కావాలన్నా ఇస్తాను, ఏ పదవి పొందాలన్నా ప్రసాదిస్తాను. తండ్రి, నాకంటూ ఏ సుఖ సంతోషాలు, ఏ పదవి అవసరం లేదు. మీరు ఆశించినట్టు నేను కోరే 3 సాధారణ వరాలను ఇచ్చారంటే నాకు చాలు. కోరుకో, ఏం కావాలన్నా ఇస్తాను. తండ్రి, మొదటి కోరికగా మీ కోపాన్ని విడనాడాలి. నా సోదరులు పునర్జీవులు కావాలి. నా తల్లి శిరస్సుకు జీవం ప్రసాదించండి. తథాస్తు. నాయనా, నాయనా, తొందరపడక కుమారా. ఈ అమ్మను చూడ్డానికి నా తండ్రికి ఎంతటి ఆతృత. అమ్మా, అమ్మా, అమ్మా! రా కుమారా, దగ్గరకు రా. భయపడ్డావా తండ్రి? ప్రపంచంలో ఏ శక్తికి భయపడని ప్రచండ గుండెగల నా పుత్రుడు తన తల్లి శిరస్సును చూసి భయపడుట రా కుమారా. కొంచెం ఆగు తల్లి, నీ శిరస్సుకు అక్కడున్న మొండాన్ని ఇప్పుడే చేరుస్తాను. వద్దు కుమార్, అది వ్యర్థ సాహసం. అమ్మా, తండ్రి నుంచి నేను వరాన్ని పొందొచ్చానమ్మా. అవును నా ముద్దుల కుమారా, నీవు పొందిన వర ఫలమే ఇది. అమ్మా, ఏమిటమ్మా నువ్వు అంటున్నది? నిజం నాయన, నీవు నీ తండ్రిని ఏమి వరం కోరుకున్నావు? నా తల్లి శిరస్సుకు మళ్ళీ జీవం ప్రసాదించమని. నీ తల్లి శిరస్సుకు జీవం రావాలనే కదా కోరుకున్నావు? తనకు జీవం వచ్చింది కదా, జీవం వచ్చి మాట్లాడుతున్నది కదా, అందుకే అంటున్నాను, తనను మొండానికి చేర్చే సాహసం వ్యర్థమని. అమ్మా, అమ్మా, నా అనాలోచితం వల్ల ఎంత అనాహుతం జరిగిపోయింది తల్లి. జగత్తంతా జగదేకుడని కొనియాడబడి నీ కుమారుడు చివరకు అవివేకుడైపోయాడమ్మా, అవివేకుడైపోయాడమ్మా. నన్ను క్షమించు మాత, నన్ను మన్నించు. బాధపడక కుమారా, ఇందులో నీ వల్ల జరిగిన దోషమేమీ లేదు. అవును నాయన, జరగవలసింది జరిగి తీరాలి కదా. దాన్ని అడ్డడానికి ఈ ప్రపంచంలో ఏ శక్తికి సాధ్యపడదు. అమ్మా, దీనికంతటికి నా ఆతృత అవివేకమే ఈ అనర్థానికి కారణమైందమ్మా. అవివేకం కాదు నాయన, జరగవలసింది జరిగింది. ఇక పైన ఈ జగత్తులోని జనం నన్ను ఈ రూపంలోనే పూజిస్తారు. నన్ను ఎవరనుకుంటున్నావు? ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన దాన్ని. నేనే మహాశక్తిని, నేనే మహామాయని. ఈ ప్రపంచంలో నేను అనేక రూపాలలో ఉద్భవించాను. మళ్ళీ ఈ రూపంలో రావాలని నేనే కోరుకున్నాను. శుభమస్తు.